నీ అంత మంచి మనసున్న అమ్మాయి ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్న పనికి ఆటంకం ఎప్పుడూ కలగదు టైలర్. అబ్బో, చాలా సెకలున్నాయి శోభన్ రాజు. ఆ అమ్మోరు సంగతి దేవుడు, మన అమ్మోరు వస్తుంది చూడు. కాఫీ. ఇద్దరము ఇంటి కోడళ్ళమే. ఈ ఇంట్లో కిచెన్ నాకెంత దూరం ఉందో నీకు అంతే దూరం ఉంది కదక్కా. అమ్మా, నీకు కావాల్సింది కాఫీయే కదా, ఎవరినో అడగడం దేనికి, లేదనిపించుకోవడం దేనికి. ఇదిగో ప్రియమదా, నువ్వు వెళ్ళి 2 కాఫీ స్ట్రాంగ్ గా పట్టరా నాకు అమ్మాయికి. రామ్మా, మనం వెళ్ళి కూర్చుందాం దర్జాగా. ఈ రోజు ఏంటి బాబాయ్ లేటెస్ట్ న్యూస్? ఏముందమ్మా, బిజినెస్ అయితే బ్రహ్మాండంగా సాగుతుంది. ఎంత బ్రహ్మాండం అంటే రోజు ముడుపులో డబ్బులు వేస్తానని మొక్కుంది కదా, ఈ రోజు ఆ ముడుపులో 10 రూపాయలు కూడా వేయలేనంత బ్రహ్మాండంగా సాగుతుందమ్మా. డబ్బులు లేకపోవడం ఏంటి శోభన్ రాజు? ఆ అమ్మవారే తెచ్చిస్తుంది కదా, దగ్గరే ఉండి ఆ అద్భుతం చూద్దాం. అస్సలు మిస్ అవ్వకూడదు. బాబాయ్, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకునే ఛాన్స్ లేదు. బ్యాంకులో ఎలాగో లోన్ ఇవ్వరు. ఇప్పుడు ఏకంగా అమ్మవారు వచ్చిస్తుందా? బాబాయ్, వీళ్ళ పిచ్చి పరాకాష్టానికి వెళ్ళిపోయింది కదా. లేదు బాబాయ్, ఎప్పుడైనా మన సత్తా ఏంటో తెలుసుకొని ఛాలెంజ్లు చేసుకోవాలి. లేకపోతే జీవితంలో మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని ప్రపంచానికి మనమే చెప్పుకున్నట్టు అవుతుంది. అంతే కదమ్మా, ఇప్పటిదాకా మనం చేతగాని వాళ్ళమని ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఊరందరికీ తెలిసిపోయింది. అమ్మ ధరణి, అమ్మ ధరణి, నాని, ఏంటమ్మా? ధరణి, నాని, ఏంటమ్మా? ఈరోజు పేపర్ చూసారా? చూడండి, మీ గురించి ఎంత గొప్పగా రాశారో. పేపర్లో రాశారా?
దేని గురించమ్మా? ఓ, నిన్న ఒక అమ్మాయిని కాపాడారుగా, దాని గురించే. నా కొడుకు ఏం చేత కాదు, ఏం చేయలేడు అనుకున్నారు కదా, ఆ బిజినెస్ గురించి పొగుడుతూ రాశారు. ఓహో, అప్పుడే వీళ్ళ బిజినెస్ పేపర్ వరకు వెళ్ళిపోయిందా? ఎన్ని కోట్లు సంపాదించారా ఆంటీ వీళ్ళు? కోట్లు సంపాదించక్కర్లేదమ్మా. ఆ ఆలోచన కోటి మంది ఆశయానికి ప్రతిబింబం అయితే చాలు. ఒక్క మనస్సుని కదిలించినా చాలు, ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఇంతలా మనసును కదిలించే విషయం అందులో ఏముందో ఏదోసారి చూడండి అమ్మా. ఇంటి వంట భోజన ప్రియుల్ని, పాకశాస్త్ర ప్రావీణ్యుల్ని ఒకే చోట చేర్చే అద్భుతమైన వేదిక. బాగుంది, హెడ్డింగ్ అయితే అద్భుతంగానే పెట్టాడు. హోటల్ భోజనంతో విసిగిపోయి ఇంటి వంట కావాలి అని అనుకుంటున్నారా? వంటలు బాగా చేయగలిగి ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం. నిజంగానే ఎవరి మనసునో బాగానే కదిలించినట్టుందమ్మాయి. హెడ్డింగులు, సబ్ హెడ్డింగులు అయితే ఇరగదీశాడు. లోపల ఇంకేం ఇరగదీశాడు చూద్దాం ఉండు. ఆదిత్య, ధరణి అనే నవదంపతులు ఒక వినూత్న వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చారు. చదువుకోవడానికి, ఉద్యోగం చేయటానికి వచ్చే చాలా మందికి సరైన భోజన సదుపాయాలు ఉండవు. హోటళ్లలోనూ మెస్సుల్లోనూ భోంచేస్తుంటారు. ఇది కేవలం వ్యాపారం చేసే వాళ్ళకే కాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం. ఈ బిజినెస్ ఐడియా ఎవరికైనా నచ్చి ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. ఇది మ్యాటర్. చాలా బాగా రాశారు. ఎవరు రాశారమ్మా? ఎవరో ఒక జర్నలిస్ట్ పాంప్లెట్ చూసారు అత్తయ్య. ఐడియా బాగుంది అని చెప్తే వివరాలు అడిగారు. ఆయనే రాసినట్టున్నారు అత్తయ్య. అదన్నమాట సంగతి. ఏదో 4 రోడ్లు తిరిగి 4 ఇళ్ళు పట్టుకోగానే అప్పుడే అంత పాపులర్ ఎలా అయిపోయారా అని అడుగుతున్నాను. హో, చెప్పి రాయించుకున్నారన్నమాట. శ్రావణి, ఏంటమ్మా మాటలు? చెప్తే మాత్రం చెప్పిన దాంట్లో విషయం లేకుండా, అది వాళ్ళకి నచ్చకుండా ఏది పడితే అది పేపర్లో రాసేస్తారా? అసలు ఒక పేపర్లో ఇంత స్పేస్ కేటాయించి ఇంత పెద్ద ఆర్టికల్ రాయాలంటే అది ఎంత గొప్ప విషయం అయి ఉండాలి. అమ్మ ధరణి, మీరు ఎవరు సపోర్టు లేకుండా బిజినెస్ చేస్తున్నారంటే ఎన్ని కష్టాలు పడతారనని భయపడ్డాను. కానీ ఇదంతా చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసిందమ్మా. మీరు కింద రాశారు కదా, ఎవరికైనా నచ్చితే పెట్టుబడులు పెట్టచ్చు అని. ఇది ఎంతో మందికి నచ్చుతుందమ్మా. తప్పకుండా పెట్టుబడులు పెడతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఆహా, వచ్చేస్తారు. అవును, ఈ పాటికి అసలు వచ్చేసి ఉండాలి. బయట క్యూ కట్టారేమో. బాబాయ్, ఒకసారి వెళ్ళి చూసిరండి బాబాయ్. ముందే ముడుపులో 10 రూపాయలు వేయడానికి డబ్బులు లేవని పొద్దున బాధపడుతున్నారు కదా. వాళ్ళు వచ్చి అడ్వాన్స్లు ఇవ్వగానే ముడుపులో డబ్బులు వేసేసుకోండి. కాదు శ్రావణి, ముడుపుకి డబ్బులు అమ్మవారే వచ్చిస్తుంది కదా.
ఆడోళ్ళని కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఒక్కోసారి నవ్విన నాపుచేనే పండుతుంది. నోరు జారితే చివరికి మనమే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. అన్నయ్య గారు, ఆ? ఆ పేపర్ ఇలా ఇవ్వండి. ఆ. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మేము మొదలు పెట్టలేదక్కా. మన ఆలోచనలు మంచివై ఉండి ప్రయత్నంలో నిజాయితీ ఉంటే అవకాశాలు అవే వస్తాయక్కా. పదండి సారు. ఇంత డాబు దర్పం ఉందంటే మాయా నువ్వే కదమ్మా. ఏంటంకల్ ఇందాక ఫోన్లో నేనొచ్చేదేంటి, నా పవర్ ఏంటో చూపిస్తానన్నారు, మరి ఇలా పరిగెత్తుకుంటొచ్చారేంటి? రాకేం చేస్తానమ్మా, నువ్వేమన్నా మామూలు అస్త్రం వేసావా? నా పరువు, రాజకీయ జీవితం మొత్తం అన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. చెప్పమ్మా, నువ్వేం చేయమంటే అది చేస్తానమ్మా. ముందైతే ఒకసారి మీ వాట్సాప్ చెక్ చేసుకోండి. అయ్యో, కింద కూర్చున్నారేంటి అంకుల్, లేవండి. వద్దమ్మా, నువ్వు తలుచుకుంటే ఇంకా నేను కిందకెళ్ళగలను. ఇది చాలు. ఇప్పుడు నాన్నగారికి టికెట్ కావాలి. ఒకటేంటమ్మా, ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తానమ్మా. మినిస్ట్రీ కూడా ఇప్పిస్తా. కానీ నా బతుకు మాత్రం రోడ్డును పడేయకమ్మా. చిన్నదానివైనా దండం పెడతానమ్మా. అంకుల్, పెద్దవారు కాబట్టి పనికొచ్చే మాట ఒకటి చెప్తాను. బలహీనతలున్నాడు ఎప్పుడు బలాన్ని చూసి విర్రవీక్కూడదు. ఎక్కడో ఒక చోట నాలాంటి వాళ్ళు ఆ బలాన్ని పట్టి వెనక్కి లాగేస్తారు. ఇక మీదట మళ్ళీ మా నాన్నకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. రాదమ్మా, అస్సలు రాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తప్పకుండా నేను చూసుకుంటాను. నేను వెళ్ళొస్తానమ్మా. పిన్ని, అంతా బానే ఉంది కదా, మళ్ళీ తోక జాడించుడు కదా? ఇంకేం జాడిస్తాడమ్మా, మొత్తం కోసేస్తాను. అయినా ముందే నువ్వు నా దగ్గరకు వచ్చేసి ఉండాల్సింది. నాతో ఆడుకున్న వాళ్ళని నీతో ఆడించేదాన్ని. ఏంటి పిన్ని, నీకు కూడా ఎవరితోనైనా ప్రాబ్లం ఉందా? చెప్పు, సెట్ చేద్దాం. ఇప్పుడేం లేవమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు చెప్తా. శోభన్ రాజ్ చెప్పింది కరెక్టే. అద్దరు నేను ఆడుకోవాలంటే మాయే కరెక్ట్.
మన ఇంటికి వచ్చేది ఒక పేపరే కదా, ఇవాళేంటి 2 పేపర్లు వచ్చాయా? పేపర్లో ఇంత గొప్పగా రాశారంటే నిజంగా ఇందులో విషయం ఉందేమో శ్రావణి. అనుకున్నది సాధించేస్తుందేమో. ఛాన్సే లేదు పిన్ని. కలలో కూడా అది జరగదు. దాని లెవెల్కి కుట్టు మిషన్ తొక్కుకోవడం, క్యారేజీలు మోసుకోవడం అంతే. అంతకు మించి ఒక్క అడుగు కూడా అది పైకి వెళ్ళలేదు, వెళ్ళకూడదు. ఏమంటారు బాబాయ్? అంతేనమ్మా. ఏదో కొడుకు మీద ప్రేమ కొద్దీ మీ అత్తయ్య గారు అలా అంటుంది కానీ పేపర్లో రాసింది చదివి పెట్టుబడి పెట్టడానికి ఎవరొస్తారు? అబ్బో, దానికి ఎన్ని లెక్కలుంటాయి, ఎంత వ్యవహారం ఉంటుంది. ఒక్కడ కూడా రాడమ్మా, ఛాన్సే లేదు. ఎవరండి తమరు? ఎవరు కావాలి? వాయుపుత్ర గారి ఇల్లు ఇదేనా అండి? అవునండి, ఇది వాయుపుత్ర గారు. మీరు? ఓ బాబాయ్, పేపర్లో ఇంటి వంట గురించి రాశారు కదా, అది చూసి పెట్టుబడి పెట్టడానికి వచ్చారేమో. అక్క, వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఏంటో మాటలు? తప్పేముందే? పొద్దున నీ గురించి పేపర్లో పడింది. ఇన్వెస్టర్స్ క్యూ కడతారని ఎదురు చూస్తున్నావు కదా. సడన్ గా ఈయనొస్తే ఇన్వెస్టర్ ఏమో అని అనుకున్నాను. శ్రావణి, చాలమ్మా. ఏమండి, మీరు? చెప్తానమ్మా. నేను రాకూడని సమయంలో ఏమీ రాలేదు కదమ్మా. అయ్యో, అలాంటిదేం లేదండి. చెప్పండి, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? నా పేరు విశ్వనాథం. సార్, మిస్టర్ గుప్తా లైన్లో ఉన్నారు. హలో మిస్టర్ గుప్తా. యా, షూర్. I am okay with the project. We will discuss remaining things across the table.